సో ఇప్పుడు యూజువల్‌గా ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు అందరికీ తెలుసు. ప్రాఫిట్ ఒస్తదా? లాస్ ఒస్తదా? అనేది డిపెండ్స్. మనకు తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుందని. సో వాళ్ళ మైండ్‌సెట్ అనేది ఇనీషియల్‌గా ఎలా ఉండాలి సార్? ఫస్ట్ క్రియేటర్స్ మైండ్ సెట్ ఉండాలి. హ్మ్. క్రియేటర్స్ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఒక బిజినెస్ని పెట్టేటప్పుడు ట్రేడింగ్ పెడుతున్నారా, ఒక బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారా. ఎందుకంటే మనం సాధారణంగా బిల్డర్ అంటే బిల్డింగ్ కట్టేవని అనుకుంటాం. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసే వాళ్ళే బిల్డర్స్. ఒక కల్చర్ని బిల్డ్ చేసే వాళ్ళు బిల్డర్స్. సో ఫస్ట్ ఎవరిని బిల్డ్ చేస్తారు? వీళ్ళు పీపుల్ని బిల్డ్ చేస్తారు, తర్వాత పీపుల్ బిజినెస్ని బిల్డ్ చేస్తారు. అందుకని మైండ్ సెట్ ఎలా ఉండాలంటే లీడర్ మైండ్ సెట్ ఉండాలి. అంటే క్రియేటర్స్ మైండ్ సెట్ తర్వాత ఈ లీడర్ మైండ్ సెట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పీపుల్ తోటే బిజినెస్ చేయాలి. మీరు ఎంతమంది డబ్బులు ఇచ్చినా, లోన్ ఇచ్చినా అల్టిమేట్గా పీపుల్ వీళ్ళ యాటిట్యూడ్ మీరేం మార్చలేరు. అందుకని మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ని లాంగ్ టర్మ్ చూడగలిగారు. దాంట్లో షార్ట్ టర్మ్, ఎందుకంటే ప్రాఫిట్ ఇప్పుడప్పుడే రాదండి, 3 years పడుతుంది, 5 years పడుతుంది, వాల్యుయేషన్, బ్రాండ్ క్రియేట్ చేస్తున్నా, ఇవన్నీ ఉట్టి మాటలండి. మీకు ప్రాఫిట్ క్రియేట్ చేయడం రాకుండా మీరు చిన్నగా మినియేచర్లో మీరు ప్రాఫిట్ రాకుండా పెద్దగా చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది అనుకోవడం, ఇదంతా మన ఊహ. అందుకని ఎవరైనా బిజినెస్ పెట్టే ముందు లీన్ బిజినెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందుకని మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి. అందుకని ఫస్ట్ మైండ్ సెట్ ఏంటంటే వై యు ఆర్ డూయింగ్, వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్. ఎందుకంటే ఏ నీడ్ని మీరు సర్వీస్ చేస్తున్నారు, ఏ సమస్యను పరిష్కరిస్తున్నారు, ఏ అవసరాన్ని తీరుస్తున్నారు. ఒకసారి మీకు బేసిక్ నీడ్స్ దాటిపోయాక మనుషులకి రకరకాల కోరికలు ఉంటాయి. సో అందుకని నేను లాంబార్గిని కోరుకున్నది అనుకోండి, అది నీడ్ కాదు కదా. సో దట్ ఈస్ ఎ డిజైర్. సో అందుకని మీరు ఏది చేస్తున్నారో క్లారిటీ ఉండాలి దాంట్లో. సో ఎప్పుడైతే మీరు క్లారిటీ ఉన్నారో మీరు అది చేయడానికి మీకు ఉన్నటువంటి మాస్టరీ ఏంటి, ఆ మాస్టరీ కనుక మీకు లేకపోతే మార్కెట్లో మీరు డబ్బులు పెట్టి బిజినెస్ మొదలు పెడితే అనుభవం వస్తుంది, అనుభవంతో బిజినెస్ పెడితే డబ్బులు వస్తాయి. డెఫినెట్లీ.